స్మరించు మనసా శివుని నిరతం నుతించు వచసా విపుని సతతం స్మరించు మనసా శివుని. సంధి కాదా సామాన్య రూపాన ప్రభవించినాడు ఉత్తమ కర్మాచరణము ప్రవచించినాడు. సుఖ శాంతులందించు ఆ దివ్య నిధిని సతతం స్మరించు మనసా శివుని నిరతం నుతించు వచసా విపుని సతతం స్మరించు మనసా శివుని. విజ్ఞాన నేత్రాన్ని అందించు విభుడు తన దర్శనం నీకు దయచేయనడు. మదిలోని మలినాలు మరలించునాడు స్వీయాత్మ తేజాన దీపించగలదు. దర్శించు సరిగా ఆ దివ్య జ్యోతిని సతతం స్మరించు మనసా శివుని నిరతం నుతించు వచసా విపుని సతతం స్మరించు మనసా శివుని. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ ముఖము సదా సంతోషంగా ఉండాలి. స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు అనే సంతోషం మీ ముఖంలో ఉట్టిపడుతూ ఉండాలి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలు మీ ముఖ్య పురుషార్థం ఏమిటి? జవాబు: మీరు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్యమైనది స్మృతి యాత్ర. దీని ద్వారానే మీ వికర్మలు వినాశమవుతాయి. మీరు బాబాను ప్రేమగా స్మృతి చేసినట్లయితే ఎంతో సంపాదన జమ అవుతూ ఉంటుంది. ఉదయమే లేచి స్మృతిలో ప్రేమగా కూర్చున్నట్లయితే పాత ప్రపంచాన్నే మర్చిపోతారు. జ్ఞానం విషయాలు బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి. పిల్లలు మీ నోటి నుంచి పనికిరాని చెత్త విషయాలేవి మాట్లాడకూడదు. పాట: నిన్ను పొంది నేను సర్వము పొందాను. ఓం శాంతి. పాట వినే సమయంలో కొందరికి దాని భావం అర్థమయ్యి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తూ ఉన్నారు. భగవంతుడే మనకు విశ్వరాధ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ ఏ కొద్ది మందికో ఈ సంతోషం ఉంటుంది. ఈ స్మృతి సదా స్థాయిగా నిలవదు. నేను బాబాకు చెందినవాడిని, స్వయంగా బాబానే నన్ను చదివిస్తూ ఉన్నారు అన్న ఈ నశ లేనివారు చాలామంది ఉన్నారు. ఆ సత్సంగాలు మొదలైన వాటిలో కథలు వినడం ద్వారా సంతోషం కలుగుతుంది. కానీ ఇక్కడ స్వయంగా తండ్రే వచ్చి
ఎన్ని చక్కని విషయాలు వినిపిస్తూ ఉన్నారు. బాబా చదివిస్తూ ఉన్నారు. చదివించి విశ్వానికి యజమానిగా తయారు చేస్తూ ఉన్నారు. చదువుకునే వారికి ఎంత సంతోషం ఉండాలి. ఆ భౌతికమైన చదువులు చదివే వారికి ఉన్నంత సంతోషం ఇక్కడి వారికి ఉండదు. ఈ విషయాలు బుద్ధిలోనే కూర్చోవు. ఇలాంటి పాటలను 4-5 సార్లు వినండి అని బాబా అర్థం చేయించారు. బాబాను మర్చిపోవటం ద్వారా పాత ప్రపంచము, పాత సంబంధాలు గుర్తుకు వస్తాయి. అలాంటి సమయంలో ఈ పాటలు వినడం ద్వారా మీకు స్మృతి కలుగుతుంది. బాబా అని అంటే వారసత్వం గుర్తొస్తుంది. చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది. మీరు మొత్తం విశ్వం అంతటికి యజమానులుగా అయ్యేందుకు శివబాబా ద్వారా చదువుకుంటూ ఉన్నారు. మరి మీకు ఇంకేమి కావాలి? ఇటువంటి విద్యార్థికి లోపల ఎంత సంతోషం ఉండాలి. రాత్రి పగలు నిద్ర కూడా తొలగిపోవాలి. విశేషంగా నిద్రను వదిలి ఇటువంటి తండ్రిని, శిక్షకుణ్ణి స్మృతి చేయాలి. ప్రేమికులు ఎలా స్మృతి చేసుకుంటారో అలా స్మృతి చేయాలి. అహో, మనకి బాబా ద్వారా విశ్వరాధ్యాధికారం లభిస్తుంది. కానీ మాయ మమ్మల్ని స్మృతి చెయ్యనివ్వదు. మిత్ర సంబంధీకులు మొదలైన వారు చెత్త ఎక్కువ మందికి గుర్తుకు వస్తూ ఉంటారు. వారి చింతనే నడుస్తూ ఉంటుంది. పాతది కుళ్ళిపోయిన చెత్త ఎక్కువ మందికి గుర్తొస్తూ ఉంటుంది. మీరు విశ్వానికి యజమానిగా అవుతారు అని బాబా ఏదైతే చెబుతూ ఉన్నారో ఆ నష వారికి ఎక్కదు. స్కూల్లో చదివే వారి మొహము ఎలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ స్వయంగా భగవంతుడే చదివిస్తూ ఉన్నాడు. కానీ ఆ సంతోషం ఏ కొద్ది మందికో ఉంటుంది. వాస్తవానికి సంతోషము అవధులు దాటిపోవాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోతారు. కనీసం ఆ విషయం గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది. కానీ గతంలోని కర్మభోగాలు ఉన్న కారణంగా బాబానే స్మృతి చెయ్యరు. వారి ముఖము మళ్ళీ ఆ చెత్త వైపుకే వెళ్తుంది. అందరూ ఇలా ఉన్నారని బాబా అనరు. కానీ నెంబరు వారుగా ఉన్నారు. ఎవరైతే బాబా స్మృతిలో ఉండగలుగుతారో వారే మహా సౌభాగ్యశాలులు. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఆ చదువులో ఫలానా టీచర్ మనల్ని బ్యారిస్టర్గా తయారు చేస్తూ ఉన్నారు అని గుర్తుకుంటుంది. అలాగే ఇక్కడ స్వయంగా భగవంతుడే మనల్ని భగవతీ భగవాన్లుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. కావున మనకి ఎంత సంతోషం ఉండాలి. వినేటప్పటికీ కొందరికి నష ఎక్కువ ఉంటుంది. మిగిలిన వారు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. అక్కడ కేవలం గురువుగా స్వీకరిస్తారు. మనల్ని తోడుగా తీసుకొని వెళ్తారు. భగవంతుడితో మనల్ని కలుపుతారు, భావిస్తారు. కానీ ఇక్కడ వీరు స్వయంగా భగవంతుడు మనల్ని తనతో మిలనం చేయించి తనతో పాటుగా తీసుకొని వెళ్తారు. భగవంతుడి వద్దకు లేక శాంతిధామానికి తీసుకువెళ్తారని మనుషులు గురువుల్ని ఆశ్రయిస్తారు. ఆ తండ్రి సన్ముఖంలో ఎంతగా అర్థం చేయిస్తున్నారు. మీరు విద్యార్థులు, మిమ్మల్ని చదివించి శిక్షకుణ్ణి స్మృతి చెయ్యండి. కొందరు ఏమాత్రమూ స్మృతి చెయ్యరు. మంచి మంచి పిల్లలు కూడా అసలు స్మృతే చెయ్యరు. శివబాబా మనల్ని చదివిస్తూ ఉన్నారు. తాను జ్ఞానసాగరుడు. వారు మనకి వారసత్వాన్ని ఇస్తారు అన్న ఈ విషయం గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది. బాబా సన్ముఖంగా చదివిస్తూ ఉన్న పిల్లలకి ఆ నష ఎక్కడం లేదు. బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయని నేను మీకు గ్యారంటీ ఇస్తూ ఉన్నాను. ఒక్క బాబాను తప్ప
ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. వినాశమయ్యే వస్తువుల్ని స్మృతి చేయవలసిన అవసరం ఏముంది? ఇక్కడ ఎవరున్నా చనిపోతే 3-4 సంవత్సరాల వరకు అతడినే తలుచుకుంటూ ఉంటారు, అతడిదే గానం చేస్తూ ఉంటారు. బాబా సన్ముఖంలో పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి అని అంటారు. ఎవరు ఎంత ప్రేమగా నన్ను స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు వినాశమవుతాయి. దీని ద్వారా ఎంతో సంపాదన జరుగుతుంది. ఉదయమే లేచి బాబాని స్మృతి చేయండి. భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు. మీరు జ్ఞానం కలిగిన వారు. మీరు పాత ప్రపంచ చెత్తలో ఇరుక్కుకోకూడదు. కానీ చాలామంది పిల్లలు ఎంతగానో ఇరుక్కుపోతారు. ఆ చెత్త నుంచి అసలు బయటపడరు. రోజంతా చెత్త విషయాలే మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాన విషయాలు వారి బుద్ధిలోకి రావు. కొందరు పిల్లలు రోజంతా సేవలో పరిగెడుతూ ఉంటారు. ఎవరైతే బాబా సేవ చేయిస్తారో వారిని బాబా స్మృతిలోకి వస్తారు. ఈ సమయంలో అందరికన్నా ఎక్కువగా మనోహర్ దాది ఎక్కువగా సేవ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈరోజు కర్నాల్ అనే చోటికి, రేపు ఇంకో చోటికి వెళ్తూ ఉంటుంది. సేవలో పరిగెడుతూ ఉంటుంది. ఎవరైతే పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారో వారు ఇంకేమి సేవ చేస్తారు? బాబాకు ఎవరంటే ఇష్టం? ఎవరైతే బాగా సేవ చేస్తారో, రాత్రి పగలు ఎవరికైతే సేవ చింతనే ఉంటుందో వారంటే బాబాకి ఇష్టం. వారే బాబా హృదయం పైకి ఎక్కగలరు. గడియ గడియ మీరు ఇటువంటి పాటల్ని వింటున్నట్లయితే మీకు స్మృతి కలిగి నష కూడా ఎక్కువ అవుతుంది. ఎవరికన్నా ఏ సమయంలోనైనా ఉదాసీనత కలిగినట్లయితే ఈ రికార్డులను వినడం ద్వారా మళ్ళీ సంతోషం వచ్చేస్తుందని, అహో నేను విశ్వానికి యజమానిగా అవుతున్నానా అని స్మృతి కలుగుతుంది. కేవలం బాబా స్మృతి చేయండి అని బాబా అంటూ ఉన్నారు. ఇది ఎంత సహజమైనది. బాబా ఇటువంటి మంచి మంచి రికార్డులు ఏరి ఉంచుకున్నారు. ఇవి అందరి వద్ద ఉండాలి. అయినా వాటిని మర్చిపోతారు. కొందరు నడుస్తూ నడుస్తూ ఈ చదువునే వదిలి వెళ్ళిపోతారు. మాయా యుద్ధం చేస్తుంది. తమో ప్రధాన బుద్ధిని సతో ప్రధాన బుద్ధిగా తయారు చేసేందుకు బాబా ఎంత సహజమైన యుక్తిని తెలియచేస్తూ ఉన్నారు. మరిప్పుడు మీకు తప్పొప్పులను విశ్లేషించుకునే బుద్ధి లభించింది. హే పతిత్ పావన్ రా అని బాబానే పిలుస్తారు. ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి ఇక పావనంగా తయారవ్వాలి కదా. మీ తలపై జనం జన్మాంతరాల పాపభారం ఉంది. దానిని తొలగించుకునేందుకు ఎంతగా స్మృతి చేస్తారో, ఎంతగా పవిత్రంగా అవుతారో అంతగా సంతోషం ఉంటుంది. సేవ చేస్తూనే ఉంటారు. కానీ దానితో పాటు నేను బాబాని ఎంత స్మృతి చేస్తూ ఉన్నాను అనే లెక్కను కూడా చూసుకోవాలి. స్మృతి చార్టును ఎవరూ సరిగ్గా ఉంచుకోలేరు. పాయింట్స్ అయితే వ్రాస్తారు కానీ స్మృతిని మర్చిపోతారు. మీరు స్మృతిలో ఉండి భాషణ చేసినట్లయితే మీకు ఎంతో శక్తి లభిస్తుంది అని బాబా అంటారు. లేకపోతే స్వయంగా నేను వెళ్ళి అనేక మందికి సహాయం చేస్తాను. ఎవరిలోనైనా ప్రవేశించి స్వయంగా నేను వెళ్ళి సేవ చేస్తాను. సేవ అయితే చేయాలి కదా. ఎవరి భాగ్యమైనా తెరవవలసినప్పుడు వారికి అర్థం చేయించే వారిలో అంత తెలివి లేకపోయినా స్వయంగా బాబా ప్రవేశించి సేవ చేస్తారు. కొందరు బాబాయే ఈ సేవ చేశారు అని వ్రాస్తారు. నాలో అంత శక్తి లేదు, బాబానే నాచే మురళి వినిపించారు అని అంటారు. కొందరికి నేను బాగా అర్థం చేయించాను అనే అహంకారము వచ్చేస్తుంది. నేను కళ్యాణం చేసేందుకు వారిలో ప్రవేశిస్తాను. దానితో వారు బ్రహ్మణి కన్నా తీవ్రంగా ముందుకి పోతారు. ఎవరైనా తెలివి తక్కువ వారిని పంపిస్తే వచ్చిన వారికన్నా మేము బాగా అర్థం చేయించగలము
అని వారు భావిస్తారు. వీరిలో గుణాలు కూడా లేవు, వీరికన్నా నా స్థితి బాగుంది అని అనుకుంటారు. కొందరు నిమిత్తమై ఉన్నవారికి నశ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా అహంకారంతో ఉంటారు. పెద్దవారితో కూడా నువ్వు నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడతారు. వారిని దేవి దేవి అని పిలుస్తూ ఉంటే అందులోనే ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఇలాంటి వారు కూడా ఎందరో ఉన్నారు. టీచర్ కన్నా విద్యార్థులు తెలివైన వారుగా అవుతారు. పరీక్షలను పాస్ అవుతారు. ఒక్క బాబాయే జ్ఞానసాగర్లు. మీరు వారి ద్వారా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తూ ఉన్నారు. కొందరు బాగా ధారణ చేస్తారు, కొందరు మరిచిపోతారు. అన్నిటికంటే ముఖ్యమైన పెద్ద విషయము స్మృతి యాత్ర. మన వికర్మలు ఎలా వినాశం అవుతాయి. కొందరు పిల్లల నడవడిక ఎలా ఉంటుందంటే అది ఈ బాబాకి మరియు ఆ బాబాకే తెలుసు. ఇప్పుడు పిల్లలు మీరు శిక్షల నుండి విముక్తులయ్యే ముఖ్యమైన పురుషార్థం చేయాలి. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. దీని ద్వారానే మీ వికర్మలు వినాశమవుతాయి. కొందరు ధనం ద్వారా సహాయం చేస్తారు. దాని ద్వారా మేము ధనవంతులుగా అవుతాము అని భావిస్తారు. కానీ శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థమైతే ఇప్పుడే చేయవలసిందే. లేకపోతే బాబా ముందు శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. జడ్జి కుమారు తప్పు పనులు చేస్తే ఆ జడ్జికి ఎంత సిగ్గుగా అవుతుంది. అలాగే బాబా కూడా నేను ఎవరికైతే పాలన ఇస్తున్నానో మళ్ళీ వారినే శిక్షించాలా అని భావిస్తారు. ఆ సమయంలో తలదించుకొని అయ్యో అని అనుకుంటారు. బాబా ఇంత అర్థం చేయించారు, చదివించారు, అయినా నేను ధ్యానం ఉంచలేదే అని బాధపడతారు. బాబాతో పాటు ధరంరాజు కూడా ఉన్నారు కదా, వారికి అందరి జన్మపత్రి గురించి తెలుసు. ఇప్పుడు మీరు దానిని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు పవిత్రంగా నడిచి ఉన్నట్లుండి మాయ ఒక్కసారి కాటేస్తే అపవిత్రులుగా అయ్యి సంపాదన అంతటిని పాడు చేసుకుంటారు. ఇలాంటి ఎన్నో ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది పడిపోతూ ఉంటారు. మాయా తుఫాన్లో రోజంతా అలజడి చెందుతూ ఉంటారు. దాంతో బాబానే మర్చిపోతారు. బాబా ద్వారా మనకు అనంతమైన రాజ్యం లభిస్తుంది అన్న ఆనందం వారిలో ఉండదు. కామము తర్వాత మోహము కూడా ఉంది. ఇక్కడ నష్టామోహులుగా అవ్వవలసి ఉంటుంది. మాలిన్యంపై మనస్సు ఎందుకు పెట్టుకోవాలి? వీరికి కూడా బాబా పరిచయాన్ని ఇచ్చి పైకి తీసుకొని రావాలి అన్న ఆలోచన ఉండాలి. వీరిని ఏ విధంగా శివాలయానికి అర్హులుగా తయారు చేయాలి, లోపల యుక్తిని రచించండి. అంతేకాని ఇక్కడ మోహము విషయమే లేదు. ఎంత ప్రియమైన సంబంధికులైనా సరే వారికి కూడా అర్థం చేయిస్తూ ఉండండి. ఎవరిపైన ప్రేమ బంధన ఉండకూడదు. బంధన ఉంటే బాగుపడలేరు. ఇందులో దయార్థ హృదయులుగా అవ్వాలి. మీపైన మీరే దయ చూపించుకోవాలి. ఇతరుల పైన కూడా దయ చూపించాలి. బాబాకు కూడా దయ కలుగుతుంది. నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తూ ఉన్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. బాబాకు చేసి చూపించవలసి ఉంటుంది. నేను ఎంతమందికి పరిచయం ఇచ్చాను. పరిచయం పొందిన వారు కూడా బాబాకు ఉత్తరం రాస్తారు. బాబా నాకు వీరి ద్వారా చాలా మంచిగా పరిచయం లభించింది అని వ్రాస్తారు. బాబాకు ఈ విధమైన ఉత్తరాలు ప్రమాణంగా వస్తే అప్పుడు వీరు బాగా సేవ చేస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. బాబా ఈ బ్రహ్మని చాలా బాగా చెబుతుంది అని వారు బాబాకు వ్రాయాలి. ఈ బ్రహ్మని చాలా బాగా సేవ చేస్తుంది, మమ్మల్ని బాగా చదివిస్తుంది అని ఉత్తరం రాయాలి. యోగంలో పిల్లలు ఫెయిల్ అవుతారు. వారికి స్మృతి చేసే తెలివి కూడా లేదు. భోజనం చేసే సమయంలో శ్రీబాబాని స్మృతి చేస్తూ భోజనం చేయండి అని బాబా అర్థం చేయించారు.
అలా తిరగడానికి బయటకి వెళ్ళినప్పుడు కూడా శివబాబాని స్మృతి చేయండి. వ్యర్థంగా ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకండి. ఏదన్నా విషయం ఆలోచనలు గుర్తుకు వచ్చినా బాబాని స్మృతి చేయండి. పనులు చేసుకుంటూ బాబా స్మృతిలో లగ్నమవ్వండి. కర్మ చేయండి, నిద్రపోండి, వాటితో పాటు స్మృతిని కూడా చేయండి. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండాలి. అంతిమ సమయం కల్లా ఇలా తయారవుతారు. మెల్లమెల్లగా మీ చార్టును పెంచుతూ పోండి. కొందరు నేను 2 గంటలు స్మృతిలో ఉన్నాను అని వ్రాస్తారు. మళ్ళీ నడుస్తూ చార్టు బలహీనంగా అవుతుంది. ఆ 2 గంటలను కూడా మాయ ఎగరగొట్టేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఎవరైతే ఈ సేవలో రోజంతా బిజీగా ఉంటారో వారే స్మృతి చేయగలరు. గడి గడి బాబా పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. బాబా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. నేను బాబా స్మృతిలో ఉండలేకపోతున్నానని ప్రతి ఒక్కరూ తమకు తాము తెలుసుకోగలరు. ఈ స్మృతిలోనే మాయా విఘ్నాలను వేస్తూ ఉంటుంది. ఈ చదువైతే చాలా సహజము. బాబా ద్వారా మనం చదువుకుంటూ ఉన్నాము. బాబా నుండి ఎంత ధనాన్ని తీసుకుంటే అంత ధనవంతులుగా అవుతారు. బాబా అయితే అందరినీ చదివిస్తారు. వాణి అందరి వద్దకు వెళ్తుంది. కేవలం మీ ఒక్కరే కాదు కదా, అందరూ చదువుకుంటారు. వాణి రాకపోతే గోల చేస్తారు. అసలు వాణినే వినని వారు కూడా కొందరు ఉన్నారు. కేవలం అలా నడుస్తూ ఉంటారు. మురళి వినాలి అనే అభిరుచి ఉండాలి. ఇవి ఎంత చక్కటి పాటలు. బాబా మేము మా వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము ఈ పాటలలో ఉంది. బాబా నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో, చెవిటిగా ఉన్నా ఎలా ఉన్నా నీ వాడినే అని అంటారు. అది నిజమే. కానీ మరీ చీచీ స్థితి నుండి మంచిగా తయారవ్వాలి కదా. మొత్తం ఆధారమంతా మీ యోగము మరియు చదువుపైనే ఉంది. బాబా పిల్లలుగా అయిన తర్వాత నేను తప్పకుండా స్వర్గంలోకి వెళ్తాను, కానీ స్వర్గంలోకి వెళ్ళి ఏమవుతాను అని కూడా పిల్లలు ఆలోచించాలి. ఈ ఆలోచనలు పిల్లలందరిలోనూ తప్పకుండా రావాలి. బాగా చదువుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. కోతుల్లా ఉంటే అక్కడ ఏ పదవి పొందుతారు? అక్కడ కూడా ప్రజలు, నౌకర్లు, దాసదాసీలు అందరూ కావాలి కదా. బాగా చదువుకున్న వారి ముందు చదువుకోని వారు చేతులు కట్టుకొని నిలుచుంటారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత మంచి సుఖాన్ని పొందుతారు. మంచి ధనవంతులుగా అయినట్లయితే గౌరవం కూడా బాగా ఉంటుంది. చదువుకున్న వారికి ఎక్కువ గౌరవం ఉంటుంది. బాబా సలహా ఇస్తూ ఉంటారు. బాబా స్మృతిలో శాంతిగా ఉండండి అని అంటారు. సన్ముఖంగా ఉండేవారి కన్నా దూరంగా ఉండేవారు ఎక్కువగా స్మృతి చేస్తున్నారని, వారే మంచి పదవిని కూడా పొందుతారని బాబాకి తెలుసు. భక్తి మార్గంలో కూడా ఇలా ఉంటుంది. కొందరు భక్తులు తమ గురువుల కన్నా ఎక్కువగా స్మృతి చేస్తూ ఉంటారు. ఎవరైతే మంచి భక్తిని చేస్తారో వారే ఇక్కడికి వస్తారు. అందరూ భక్తులే కదా. సన్యాసులు మొదలైన వారు రారు. భక్తులందరూ భక్తి చేస్తూ ఇక్కడికి వచ్చేశారు. బాబా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. మీరు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. దీని ద్వారా మీరు బాగా భక్తి చేశారని నిరూపించబడుతుంది. ఎక్కువగా భక్తి చేసిన వారు ఎక్కువగా చదువుతారు. తక్కువ భక్తి చేసిన వారు తక్కువగా చదువుతారు. స్మృతియే కష్టమైనది. ఇందులోనే పురుషార్థం చేయవలసి ఉంటుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. మీరు చాలా మధురంగా తయారవ్వాలి. అచ్చా, మీఠే మీఠే సికీలతే బచ్చే मात पिता बाप दादा ओ याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को
యాద్ప్యార్ గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. ధారణ: ఎవరు ఎంత ప్రియమైన సంబంధీకులైనా వారిపై మోహపు బంధనం ఉండకూడదు. నష్టామోహులుగా అవ్వాలి. యుక్తిగా వారికి అర్థం చేయించాలి. మీపైన మరియు ఇతరులపైన దయ చూపించాలి. బాబా మరియు టీచర్ను చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్వయంగా భగవంతుడే మనకి చదివిస్తున్నారని, విశ్వరాధ్యాన్ని ఇస్తున్నారని మీలో ఎంతో నశ ఉండాలి. నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. పరచింతన చెయ్యరాదు. వరదానము: అవినాశి ఆత్మీక రంగు యొక్క సత్యమైన హోలీ ద్వారా బాబా సమాన స్థితి యొక్క అనుభవీ భవ. మీరు పరమాత్మ రంగులో రంగింపబడిన హోలీ ఆత్మలు. సంగమయుగము హోలీ జీవితము. అవినాశి ఆత్మీక రంగు పడినట్లయితే సదాకాలం కొరకు బాబా సమానంగా అయిపోతారు. కనుక మీరు హోలీ జరుపుకోవటమే అంటే సాంగత్యం యొక్క ప్రభావం ద్వారా బాబా సమానంగా అవ్వటం. అది ఎంతటి పక్కా రంగుగా ఉండాలి అంటే ఇతరులను కూడా సమానులుగా తయారు చేయండి. ప్రతి ఆత్మపై అవినాశి జ్ఞాన రంగు, స్మృతి రంగు, అనేక శక్తుల రంగు, గుణాల రంగు, శ్రేష్ఠ వృత్తి, దృష్టి, శుభకామన, శుభభావన అనే ఆత్మీక రంగులను వేయండి. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనస్సును శీతలంగా, బుద్ధిని దయాహృదయంగా, నోటిని మధురంగా తయారు చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. రాజ్యమిది ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. పావన సుందర రాజ్యమిది ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. శోభిల్లిరి వారు ధరలోన పవిత్ర వజ్ర
స్వర్గం స్థాపిద్దాం శివస్మృతిలోనే పయనిద్దాం ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం 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 శాంతులను స్థాపిద్దాం ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం సుఖశాంతులను స్థాపిద్దాం ఈ భువిలో స్వర్గం 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 స్థాపిద్దాం